హత్య చేయడం కళ్ళారు చూసిన పాటిల్ గారు సకుని పట్టుకుని బంధించారు. చివరికి ఇది హత్య కూడా చేసిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. చంపేసింది. పాటిల్ గారు చూశారు, ఇక ఈ మూర్ఖరాల్ని ప్రాణాలతో వదలరు. మన కుటుంబానికి ఇది అతి పెద్ద కళంకాన్ని తీసుకొచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. వదినా దిగు వెళ్తున్నాడు, వాడిని ఆపండి. దిగు, ఆగు. నువ్వు అక్కడికి వెళ్ళి దాని మీద ప్రేమ కురిపిస్తావా? చేసింది చాలు. నువ్వు వెళ్ళి దానికి శిక్ష పడకుండా ఆపుతావా? ఏంటమ్మా, అక్కడ నా భార్య పెద్ద కష్టాల్లో ఉంది. అక్కడ అందరూ తన్ని నిందిస్తూ ఉంటారు. అన్ని తెలిసి నేను ఇంట్లో ఉండాలా? నాకేవైనా పర్వాలేదు, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీరుతాను. సక్కు ఇటువంటి భయంకరమైన పని ఎప్పుడు చెయ్యదు. నాకు తన మీద నమ్మకం ఉంది. నాకిప్పుడు నా పరువు మర్యాదల కంటే నా భార్య అక్కడ కష్టంలో ఉంది. తనని కాపాడటం ముఖ్యం. ఒరే మూర్ఖుడా, ఎప్పుడు చూసిన భార్య భార్య అంటావేంటి? అంటాను, అలాగే అంటాను. ఒక భర్తగా నా భార్యకి అండగా ఉండడం నా బాధ్యత. నేను వెళ్తున్నాను. చూసారా, మనమెలా పోయినా వీడికి పర్వాలేదు. ఆ మంత్రగత్తె అదే వీడికి కావాలి. వీడిని వశపరుచుకుంది. ఎగేసుకుని బయలుదేరాడు దానికోసం. వదినా దిగు ఒక్కడే కాదు, మనందరం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. గ్రామస్తులు రమ్మని పిలిచారు. సర్వనాశనం అయిపోయింది. ఆ మూర్ఖురాలు మనల్ని తలెత్తుకోనివ్వకుండా చేసింది. ఊరి వాళ్ళందరూ మనకి వ్యతిరేకమైపోయారు. ఇంకా ఏవేవి చూడాల్సి ఉందో. ఆ సక్కు మన పరువుని వీధి పాలు చేసింది. మన కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించే రోజు ఎంతో దూరంలో లేదు. నాకు తెలుసు. ఒరే సూరయ్య, ఈ శంకరయ్య గంగి జంటగా ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కో. సక్కుకి బాగా కావలసిన వాళ్ళు కదా. ఎక్కడికి వెళ్తున్నారు? ఒరే వాళ్ళని కాదురా, నన్నడుగు. నన్ను ఇద్దరు గ్రామస్తుల దగ్గరికి వెళ్తున్నారు. గంగి గారాల చెల్లి సక్కు ఒక కాపలాదారుని చంపేసింది. గ్రామ పెద్దలు తీర్పు ఇవ్వబోతున్నారు. అవును, అందరూ రండి, పంచాయతీకి వెడదాం. వాళ్ళ గ్రామస్తుల సమావేశం ఉంది. మన గూడెం నివాసైన లక్ష్మయ్యనే ఏం ప్రతిఫలం ఆశించిందో తెలీదు. అన్యాయంగా వాడి గొడ్డలతోనే వాడిని నరికేసింది. కానీ బాజా సకు అలా మీరిలా సకుబాయిని సమర్థిస్తే గ్రామస్తులు ఊరుకోరు. జాగ్రత్త. సకుని వెనకేసుకొస్తే అంతే. ఇవాళ సకుని వదిలిపెట్టాం. ఇవాళ సకుని ఎవ్వరూ రక్షించరు. రండ్రా, పదండి. అక్క ఎలా ఉంది? వైద్యుడు గారు వచ్చి చూసి వెళ్లారు. కమలకి ఔషధం ఇచ్చాను. స్పృహలోకి వస్తోంది. మరుక్షణం సమస్యలిపోతోంది. అక్క తనని కాస్త ఉపవాసాలు తగ్గించమని చెప్పండి. మన ఇంట్లో తిండికి లోటా? 2 పూట్లా తింటే ఒంట్లో కాస్త ఓపిక వస్తుంది. చెప్పిన మాట వినదు. సరే, తన దగ్గర ఉండండి. నేను వెళ్ళొస్తాను, సమావేశం ఉంది. అలాగే బాబు, కమల గురించి దిగులు పడకండి, నేను చూసుకుంటాను. అలాగే, వస్తానక్క. మనూరు సర్పంచి పాటిల్ గారు మెతక మనిషి. ప్రాముఖ్యమైన 5వ వ్యక్తేమో పొరుగురు వెళ్లారు. అందుకే వ్యవహారం నత్తనడక నడుస్తోంది. ఇప్పుడు నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఎవరి గురించి అంటున్నారు? అదేనండి మన సుబేదార్ గారు. చూడండి, ఆయనకి నాకు మధ్య అంత సయోధ్య లేదు. కానీ ఈ వివాద పరిష్కారంలో ఆయన ఉండాలి. మీకోటి చెప్పనా? మన మనోరమబాయి గారు ఉన్నారే, ఆవిడికి సుబేదార్ అంటే పడదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ సమావేశానికి ఆయన అవసరం. వెంటనే ఆయనకి కబురు పంపించండి. ఇంటికి గుర్రబండి పంపండి. కీలకమైన ఈ సమావేశానికి సుబేదార్ గారు రావాలి. సకుమరలో సంఖ్యలు ఎందుకు వేసినారో అర్థం కావడం లేదు. అన్నా, అది కూడా తెలీదా? సంఖ్యలు ఎందుకు వేస్తారు? తను పారిపోకూడదని. ఈ విధంగా సంఖ్యలు వేస్తే తప్పించుకొని పారిపోలేదు. అందరూ సక్కుని హేళన చేస్తున్నారు.
నేను ఇది చూడలేకపోతున్నాను. నాకు చాలా బాధ కలుగుతోంది. ఈ దుర్మార్గులందరూ కలిసి నా సకుకి ఎంతటి దుస్థితిని తీసుకొచ్చారు. హే భైరవా, భైరవా ఇలా రా. చెప్పండి బాబా. పంచాయతీ సమావేశానికి వెళ్ళమని మారయ్యకి చెప్పావా లేదా? ఈ పాటికి అందరూ వచ్చేస్తుంటారు. బాబా గారు, మీరు నాకు పని అప్పచెప్తే ఈ భైరవ చేయకుండా ఉంటాడా? గురు జింగ్రోబా నాకు తోడుగా ఉండి అన్ని చేయిస్తున్నాడు. గురు జింగ్రోబా ఉంటే అంత విజయమే. ఇన్నాళ్ళకి ఒక మంచి మాట మాట్లాడావు భైరవా. ఆ, మన మీద గురు జింగ్రోబా గారి కృప ఉందిరా. అందుకే నేను జిబ్రీ భుజాల మీద సక్కుబాయిని నిలబెట్టగలిగాను. ఆ సక్కుబాయి మెడకి ఉరితాడు తగిలించాను. జింగ్రోబా కృప ఉండబట్టే సరైన సమయానికే ఆ జిబ్రీ సకు ఇద్దరూ నా కంట పడ్డారు. దాని అదృష్టం నేను లక్ష్మయ్యని చంపే సమయానికి అది అక్కడికి వచ్చింది. ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? నేను కాదు,